హలో ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ వెహికల్ కోసం పిఎంఈ డ్రైవ్ స్కీమ్ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతము. అయితే ఈ స్కీమ్ తరపున L3 మరియు L5 ఆటో రిక్షాల కోసం అని సపరేట్ బడ్జెట్ కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడు న్యూస్ ఏంటంటే ఈ L3 కేటగిరీలో ఏదైతే బడ్జెట్ కేటాయించిండ్రో ఆ బడ్జెట్ ని తగ్గించి L5 ఆటో రిక్షాకు ట్రాన్స్ఫర్ చేయబోతున్నారని న్యూస్ రావడం జరిగింది. మరి ఎందుకు తగ్గించనున్నారు? అప్పటి వరకు ఎన్ని ఆటో రిక్షాలు మరియు ఈ రిక్షాలు సబ్సిడీని క్లెయిమ్ చేశాయి? అదే విధంగా మనం ఏదైనా ఆటో రిక్షా తీసుకోనికపోయినప్పుడు ఆ ఆటో రిక్షా సబ్సిడీకి అప్రూవ్డా కాదా, పిఎంఈ డ్రైవ్ స్కీమ్ లో అప్రూవ్డ్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలా అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. కాబట్టి ఎవరైనా కొత్త ఆటో రిక్షా తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు కంపల్సరీగా చూడండి. మీరు తీసుకోబోయే ఆటో రిక్షా పైన సబ్సిడీ వస్తుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ వెహికల్ అంత తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా గవర్నమెంట్ స్టార్టింగ్ నుంచే సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. స్టార్టింగ్ లో ఫేమ్ 1 ఫేమ్ 2 సబ్సిడీ తీసుకొచ్చింది. తర్వాత ఫేమ్ 3 సబ్సిడీకి బదులుగా పిఎంఏ డ్రైవ్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ లో టోటల్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ కోసం అని 10,900 కోట్ల బడ్జెట్ ని అప్రూవ్ చేయడం జరిగింది. అయితే ఈ టోటల్ బడ్జెట్ లో ఒక్కొక్క కేటగిరీ పైన యూనిట్ వైజ్ బడ్జెట్ ని అప్రూవ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం 3 వీలర్స్ ఇప్పుడు ఏమైతే చేంజెస్ వచ్చాయో దాంట్లో చూసుకున్నట్లయితే 2 కేటగిరీస్ లో వీళ్ళు సపరేట్ బడ్జెట్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ రిక్షా కేటగిరీలో టోటల్ 1,10,596 యూనిట్ల కోసం అని 192 కోట్ల సబ్సిడీని అప్రూవ్ చేయడం జరిగింది. దీనితో పాటు L5 కేటగిరీ కోసం కూడా సపరేట్ గా వీళ్ళు బడ్జెట్ సబ్సిడీ అప్రూవ్ చేయడం జరిగింది. టోటల్ 2,05,392 యూనిట్ల కోసం అని 715 కోట్ల సబ్సిడీని అప్రూవ్ చేయడం జరిగింది. అయితే ఈ టోటల్ బడ్జెట్ లో 2 ఫైనాన్షియల్ ఇయర్ ని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి 2024 నుంచి 2025 మరియు రెండోది వచ్చేసి 2025 నుంచి 2026. అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025లో 43,371 ఈ రిక్షా కోసం అని 108 కోట్ల సబ్సిడీని కేటాయించడం జరిగింది. పర్ వెహికల్ పరంగా చూసుకున్నట్లయితే పర్ కిలోవాట్ 5,000 సబ్సిడీ మరియు క్యాప్ మాక్సిమం 25,000 పర్ వెహికల్ పెట్టడం జరిగింది. అదే రెండో ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2025-2026లో వచ్చేసరికి వెహికల్స్ యూనిట్స్ ని పెంచడం జరిగింది, సబ్సిడీని అమౌంట్ ని తగ్గించడం జరిగింది. వెహికల్స్ చూసుకున్నట్లయితే 67,225 వెహికల్స్ పైన 84 కోట్ల సబ్సిడీని కేటాయించడం జరిగింది. పర్ వెహికల్ పరంగా చూసుకుంటే పర్ కిలోవాట్ 2,500, క్యాప్ వచ్చేసి 12,500 వరకు పర్ వెహికల్ సబ్సిడీని అప్రూవ్ చేసింది. ప్రజెంట్ టైం వరకు ఎన్ని ఈ రిక్షాల పైన సబ్సిడీ క్లెయిమ్ అయిందని చూసుకున్నట్లయితే 2,736 యూనిట్లు మాత్రమే సబ్సిడీని క్లెయిమ్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏదైతే యూనిట్స్ వీళ్ళు లిమిట్స్ పెట్టారో ఆ లిమిట్స్ ని కూడా రీచ్ కాలేదు. దాంట్లో కూడా 40,635 యూనిట్స్ ఇంకా మిగిలే ఉన్నాయి. సెకండ్ ఇయర్ అయితే అట్లనే ఉన్నాయి, కాకపోతే ఫస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఇంకా యూనిట్లు మిగిలే ఉన్నాయి. ఇక L5 ఆటో రిక్షాలను చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 80,541 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల పైన 403 కోట్ల సబ్సిడీని అప్రూవ్ చేయడం జరిగింది. ఇక పర్ వెహికల్ వచ్చేసరికి 5,000 పర్ కిలోవాట్ మరియు మాక్సిమం 50,000 సబ్సిడీని వీళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. తర్వాత సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2025-2026 చూసుకున్నట్లయితే వెహికల్స్ ఇలా పెంచడం జరిగింది, సబ్సిడీని తగ్గించడం జరిగింది. 1,24,846 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల పైన 312 కోట్ల సబ్సిడీని అప్రూవ్ చేయడం జరిగింది. పర్ వెహికల్ సబ్సిడీని కూడా తగ్గించడం జరిగింది. 1 కిలోవాట్ వరకు 2,500 సబ్సిడీ మరియు క్యాబ్ మాక్సిమం వచ్చేసి 25,000 సబ్సిడీ మాత్రమే ఎలక్ట్రిక్ ఆటో రిక్షా పైన వస్తుంది. అంటే ఇప్పుడు వస్తున్న సబ్సిడీ ఒక్క ఆటో రిక్షా పైన 25,000 ప్రెసెంట్ గా. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఆటో రిక్షాలు సేల్ అయినాయి, ఎన్ని ఆటో రిక్షాలు సబ్సిడీని క్లెయిమ్ చేసినాయి అని చూసుకున్నట్లయితే L5 ఆటో రిక్షాలో 1,55,085 యూనిట్లు ఇప్పటి వరకు సబ్సిడీని క్లెయిమ్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏదైతే టోటల్ నంబర్ 2,05,392 వెహికల్స్ పైన ఏదైతే లిమిట్ పెట్టిరో ఆ లిమిట్ లో కూడా 75% ఇప్పటి వరకు సబ్సిడీ క్లెయిమ్ అయిపోయింది. అంటే టోటల్ గా ఇప్పుడు ఇంకా 50,307 యూనిట్ల మాత్రమే సబ్సిడీకి అర్హతను కలిగి ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఇక్కడ ఏం డిసిజన్ తీసుకున్నదంటే ఏదైతే ఈ రిక్షా పైన సబ్సిడీ మిగిలి ఉందో ఆ ఈ రిక్షా సబ్సిడీని ఇప్పుడు L5 ఆటో రిక్షా సబ్సిడీకి బదిలీ చేయబోతున్నారు. అయితే మేజర్ గా చూసుకున్నట్లయితే L5 ఆటో కార్గో ఆటో రిక్షా ఏది ఉందో దానికోసం అని వీళ్ళు అమౌంట్ ని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే L5 ఆటో రిక్షాల సబ్సిడీ ఇప్పుడు పెరగబోతుంది కాబట్టి ఇంకా యూనిట్స్ పెరగవచ్చు, కాబట్టి కొంచెం ఎక్కువ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజుల వరకు అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే వరకు కూడా మేబీ సబ్సిడీ కంటిన్యూ చేయవచ్చు. ఈ రిక్షా పైన ఇప్పుడు బడ్జెట్ తగ్గించడం జరిగింది కాబట్టి తక్కువ యూనిట్స్లే క్లెయిమ్ చేసుకోదు. ఏదో విధంగా తక్కువనే ఉన్నాయి కాబట్టి తక్కువ సబ్సిడీని క్లెయిమ్ చేసుకుంటాయి. అయితే ప్రస్తుతం మన 2 రాష్ట్రాల్లో కూడా ఈ రిక్షా రావు, మనం ఆటో రిక్షాని తీసుకున్నాం కాబట్టి మన సబ్సిడీ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఈ రిక్షా మనకు ఎంత తక్కువ సేల్ కావడానికి రీజన్ ఏంటి? మనం సేల్స్ చూస్తుంటాం ప్రతి నెల. అయితే లాస్ట్ సేల్స్ కూడా చూసాం. మేలో మనకు చూసుకున్నట్లయితే
15 యూనిట్లు టోటల్గా ఎలక్ట్రిక్ 3 వీలర్ సేల్ అయ్యాయి. అందులో వచ్చేసి 48,604 యూనిట్లు ఈ రిక్షానే సేల్ అయినాయి. ఎల్5 ఆటో రిక్షా వచ్చేసరికి 17,413 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. అంటే ఆటో రిక్షా పరంగా చూసుకున్నట్లయితే ఈ రిక్షా మూడింతలు ఎక్కువనే సేల్ అవుతున్నాయి. మరి సబ్సిడీకి వచ్చేసరికి ఎందుకు అంత తక్కువ క్లెయిమ్ అయినాయి? 2% మాత్రం, టోటల్ ఉన్న నంబర్లో 2% మాత్రమే సబ్సిడీ క్లెయిమ్ అయినాయి ఈ రిక్షాలో. అయితే దీనికి ముఖ్యంగా 3 కారణాలు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు చైనా నుంచి ఏదైతే బల్క్లో మోటార్స్ బ్యాటరీలు ఆర్డర్ చేసి తెప్పిస్తారో దాన్ని ఇక్కడ ఇండియాలో అసెంబుల్ చేసి ఈ రిక్షాగా మార్చి దాన్ని అమ్మడం జరుగుతుంది. కాబట్టి అది గవర్నమెంట్ నోమ్స్ ప్రకారము సబ్సిడీకి అర్హత లేదు. కాబట్టి దానివల్ల అది సబ్సిడీ క్లెయిమ్ చేయలేకదు. ఇంకోటి వచ్చేసి దీంట్లోనే ఏంటంటే లీడ్ యాసిడ్ బ్యాటరీ కూడా ఉంటాయి. లీడ్ యాసిడ్ బ్యాటరీ కంప్లీట్గా గవర్నమెంట్ తీసేసింది. ఓన్లీ లిథియం అయాన్ బ్యాటరీకి మనకు సబ్సిడీ క్లెయిమ్ అవుతుంది కాబట్టి అదొక రీజన్. సెకండ్ వచ్చేసి బ్యాటరీ సైజ్ కొంచెం చిన్నగా ఉండడం. ఎందుకంటే మాక్సిమం ఈ రిక్షాలో ఫస్ట్ 1 కిలోవాట్ లేదా 2 కిలోవాట్లు బ్యాటరీ ఉంటుంది, అంతమించి ఉండదు. మాక్సిమం 3 అంటే ఎక్కువ, మరి ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఏదో 5-10 వేలు మాత్రమే వస్తాయి. కాబట్టి మన డీలర్షిప్ కానీ కంపెనీస్ కానీ అంత ఇంట్రెస్ట్ చూపించవు. ఎందుకంటే ప్రాసెస్ పెద్ద ఉంటుంది. మనకు గవర్నమెంట్ సబ్సిడీకి అప్రూవ్ చేసుకోవాలి, దాని డాక్యుమెంట్ ప్రాపర్గా ఉండాలి. అన్ని కంపెనీ ఓఈఎంస్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ అయి ఉండాలి. అట్లా రీజన్ చాలా ఉంటాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. కొంచెమే అమౌంట్ వస్తుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తున్నారు డీలర్స్ కానీ కంపెనీస్ కానీ మనం తీసుకునే వాళ్ళు కానీ. ఇక మూడో రీజన్ వచ్చేసి లిమిటెడ్ అవైలబిలిటీ. ఓఈఎంస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ అప్రూవ్డ్ కొన్ని ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఆ పోర్టల్లో మనం చూసుకుంటే ఏ కంపెనీ అప్రూవ్డ్ ఉంది, మనం ఏ ఆటో రిక్షా అయితే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉన్న ఓఈఎంస్కి మరియు అప్రూవ్ ఉన్న మోడల్స్కి మాత్రమే సబ్సిడీ వస్తుంది. మరి అది ఎలా తెలుస్తుంది మనకు? మనం ఏదైనా ఆటో రిక్షా తీసుకుని పోయినప్పుడు ఎట్లా చూసుకోవాలి సబ్సిడీ ఆటో రిక్షా పైన వస్తుందా రాదా అనేది? దాన్ని ఎలా చూసుకున్నాడు అనేది మనం నెక్స్ట్ చూసుకుందాము. అయితే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఒకవేళ మీరు తీసుకోబోయే ఆటో రిక్షా ఉన్నదా లేదా సబ్సిడీలో చెక్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు అక్కడ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. అయితే నేను ఏదైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడే మీరు డైరెక్ట్ వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. అయితే డైరెక్ట్ లింక్ పైన క్లిక్ చేసి వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్ ఈ స్క్రీన్ వస్తుంది, మీకు ఇక్కడ ఇబ్బంది కాకూడదు. అయితే ఒకవేళ మీరు డైరెక్ట్ వెబ్సైట్ టైప్ చేసి వెళ్తే వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఉంది చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఇక్కడ ఉంది పిఎంఈ డ్రైవ్ స్కీమ్ అని కొట్టినా కూడా మీరు డైరెక్ట్ వచ్చేస్తారు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ స్కీమ్లో వెళ్ళి ఇక్కడ మోడల్స్ అనేవి ఉంటాయి కదా, ఈ మోడల్స్ క్లిక్ చేసుకుంటే ఇది మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఏ ఆటో రిక్షా పైన సబ్సిడీ వస్తుంది అనేది మీకు డీటెయిల్గా తెలుస్తుంది. ఇక ఆల్రెడీ ఇక్కడ ఉన్న అన్నీ తెలుస్తాయి మోడల్స్. ఇది కాకుండా మనం పర్టికులర్గా ఒక మోడల్ని మాత్రమే తీసుకోబోతున్నాం కాబట్టి ఆ మోడల్ పైన సబ్సిడీ ఎట్లా ఉన్నదా లేదా అప్రూవ్ ఉందా లేదా అంటే ఇక్కడ ఓఈఎం అంటే మన కంపెనీ పేరు, ఇక్కడ ఓఈఎం సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనం టీవీఎస్ చూసుకుందాం, ఎక్కువ లైక్ చేస్తారు మీరు కాబట్టి. ఇక్కడ టీవీఎస్లో ఏంది, మనం ఇక్కడ సెలెక్ట్ సెగ్మెంట్ అంటే 2 వీలర్ కూడా ఉంది, 3 వీలర్ ఉంది. మనం 3 వీలర్ సెలెక్ట్ చేయాలి. 3 వీలర్ కాబట్టి 3 వీలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ కొట్టినామంటే ఇక్కడ వస్తుంది టీవీఎస్ మోటార్ కంపెనీ వచ్చేస్తుంది. ఈవీ మోడల్ ఏది ఉంది, ఒకటే ఉంది, టీవీఎస్ కింగ్ ఉంది. వేరియంట్స్ ఏమీ అవైలబుల్గా లేవు దీనివి. అయితే ఇక్కడ టైప్స్ వచ్చేసి 3 వీలర్, ఈ వీలర్, L5. మరి దీన్ని యాక్టివ్ ఉంది. ఎప్పటి వరకు ఉంది ఇది? 31 జనవరి ఫిబ్రవరి మార్చ్. అదే మనకి సబ్సిడీ ఎండ్ డేట్ కూడా అదే కాబట్టి అప్పటి వరకు ఉంది. లాస్ట్ ఎన్ని అనేది తీసుకోవచ్చు అన్నట్టు. ఎప్పుడు వచ్చింది ఇది? ఇట్లా 4వ నెల 25వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, 31 మార్చ్ వరకు ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఉండదు. అయితే దీన్ని డీటెయిల్స్ కూడా చూసుకోవాలి. అదే నా కాదా మోడల్ అంటే కూడా ఇక్కడ వ్యూ కొట్టేస్తే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక రేంజ్ మొత్తం డీటెయిల్స్ నేనైతే వీడియోలో చెప్తుంటానో అవన్నీ ఇక్కడ ఉంటాయి. అయితే ఇక్కడ ఇమేజ్ కూడా ఉంటుంది, ఇక్కడ షో అయితే లేదు. మనం డౌన్లోడ్ క్లిక్ చేసినామంటే అది ఏ వెహికల్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇక క్లియర్గా ఫోటో కూడా ఉంది, క్యాప్చర్ చేసింది. కాబట్టి మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఈ డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇది కాకుండా కొన్ని మోడల్స్ ఆల్రెడీ మనం చూస్తాము, అక్కడ కనిపించే మరి ఆ మోడల్ లేదు కదా అంటారంటే ఇక్కడ ఎక్స్పైర్లో ఉంటుంది. ఇక ఎక్స్పైర్ ఉంది కదా, ఎక్స్పైర్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఈ టీవీఎస్ నుంచి ఒకటే వేరియంట్ వస్తుంది కాబట్టి అక్కడ ఎక్స్పైర్లు ఏం లేదు. వేరేది చూసుకుందాం మనం ఇప్పుడు. వేరేది వచ్చేసి మనం ఏదో అల్టిగ్రీన్ చూద్దాం. ఫస్ట్లో ఉంది కదా, చాలా రోజులు దీని గురించి మాట్లాడదాం. ఇవి ఏంది, యాక్టివ్లో ఒక్క మోడల్ కూడా లేదు. అదే ఎక్స్పైర్కి పోయేసరికి అన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి కదా. ఇక్కడ అల్టిగ్రేన్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూ బాయ్ అండ్ అదే ఫ్లాట్ బెడ్ది కార్గో ఆటో రిక్షా ఇది 3 వీలర్ ఇలా ఎక్స్పైర్ అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ అయ్యిండే దీన్ని వ్యాలిడిటీ వచ్చేసి 31 నెల 2024 నుంచి స్టార్ట్ చేసి 9వ నెల 24 వరకే అయిపోయింది. ఇది అంటే టైం టు టైం అప్రూవ్ చేపించుకుంటూ ఉండాలి. ఇక్కడ మోడల్ కొత్త బ్యాచ్ వచ్చేసరికి దాన్ని గవర్నమెంట్లో అప్రూవ్ చేపించుకుంటూ ఉంటే ఇక్కడ ఉండిపోతుంది అన్నట్ల. ఇక డీటెయిల్స్ అంటే సేమ్. ఇక్కడ వెహికల్ ఇమేజ్ నాట్ తీసేసారు కాబట్టి వెహికల్ ఇమేజ్ లేదు. ఇక్కడ ఉంది మొత్తం, అర్థమైంది. మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది వేరే చూద్దాం, ఫోటో వస్తుంది.
ఫోటోలు ఎక్స్పైర్వి తీసేసారు అంటున్నారు. తీసేసారు, ఎక్స్పైర్వి తీసేసారు. ఇక ఉన్న దాంట్లో అయితే వచ్చేస్తుంటుంది కామన్గా. ఇది కాకుండా మీరు 2 వీలర్లు చూసుకోవాలంటే కూడా, ఒకవేళ 2 వీలర్ తీసుకున్న వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఏముంది, రివర్ మొబిలిటీ, రివోల్ట్, ఏదైనా సెలెక్ట్ చేద్దాం. సింపుల్ ఎనర్జీ సెలెక్ట్ చేద్దాం. సింపుల్ ఎనర్జీ 2 వీలర్ సెగ్మెంట్ కాబట్టి సెట్ చేద్దాం. ఇగో ఇక్కడ లేదు చూడండి, ఇది ఎక్స్పైర్లు ఉన్నాయి. ఇలా సింపుల్ 1, సింపుల్ .1 అని. అదేవిధంగా మనం వేరే ఇంకేముంది, ఇప్పుడు ఓలా చూద్దాం. ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీ 2 వీలర్ కాబట్టి 2 వీలర్, ఇయో ఎన్ని ఉన్నాయి మోడల్స్. ఇట్లా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు సబ్సిడీకి అర్హత ఉందా లేదా వెహికల్ అనేది. ఇది ఒకవేళ ఈడ అర్హత ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లాంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతుంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. మరియు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక్కొక్క కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.